నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. స్క్రబ్ టైఫస్ వ్యాధి వ్యాప్తిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్య నిపుణుడు లక్కమనేని డాక్టర్ సాయి తేజ మాట్లాడుతూ ఈ వ్యాధి చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అందరికీ సోకే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసేవారు, పశువుల దగ్గర ఎక్కువగా ఉండేవారు, చెట్ల పొదల్లో తిరిగేవారు, మురికి వాడల్లో నివసించే వారికి ఎక్కువ ప్రమాదం ఉందని చెప్పారు. స్క్రబ్ టైఫస్ ప్రధానంగా ఒక ప్రత్యేకమైన పురుగు కాటు ద్వారా వ్యాప్తి చెందుతుందని, ఆ పురుగు కాటు నుండి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన సూచించారు. పొలాలు, అడవి ప్రాంతాలు, మురికి వాతావరణం ఉన్న ప్రదేశాల్లో పనిచేసేవారు చేతులు, కాళ్ళు పూర్తిగా కప్పుకునేలా దుస్తులు ధరించడంతో పాటు పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 15,000 నుండి 16,000 వరకు కేసులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదు అవుతున్నాయని డాక్టర్ సాయి తేజ వెల్లడించారు. ఈ వ్యాధి సాధారణంగా జ్వరంతో ప్రారంభమవుతుందని, తలనొప్పి, శరీర నొప్పులు, అలసట, ఎర్రటి మచ్చలు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఆలస్యమైతే ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఆరోగ్య విభాగం మార్గదర్శకాలు తప్పక పాటించాలని ఆయన సూచించారు. మొత్తం మీద ప్రజలు అవగాహనతో ఉండడం, లక్షణాలు కనిపించిన వెంటనే సరైన చికిత్స తీసుకోవడమే స్క్రబ్ టైఫస్ నుండి రక్షణకు కీలకమని డాక్టర్ సాయి తేజ స్పష్టం చేశారు. స్క్రబ్ టైఫస్ ఇప్పుడు ఏపీలో అందరినీ కలవరపెడుతున్న వ్యాధి పేరు స్క్రబ్ టైఫస్. ఈ వ్యాధి 1-2 సంవత్సరాలు ఉన్న చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఎఫెక్ట్ చేయగలదు. ఈ వ్యాధితో దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఈ 2-3 నెలల్లోనే 2,500 నుంచి 2,600 కేసెస్ నమోదయ్యాయి. ఇది ఓన్లీ గవర్నమెంట్లో నమోదైన కేసెస్ మాత్రమే. ఇవి కాకుండా ప్రైవేట్ అండ్ సెమీ గవర్నమెంట్ అండ్ ట్రస్ట్ హాస్పిటల్స్ అన్ని కలుపుకుంటే దాదాపు 15,000 నుంచి 16,000 మంది స్క్రబ్ టైఫస్ బారిన పడినట్టు ఒక అంచనా వేస్తున్నారు. ఈ స్క్రబ్ టైఫస్ అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, నెల్లూరు, కాకినాడ, విశాఖపట్నం అండ్ విజయనగరం జిల్లాల్లో ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ డిస్ట్రిక్ట్సే కాకుండా మిగతా డిస్ట్రిక్ట్స్లో కూడా కేసెస్ రైజింగ్ ట్రెండ్లో ఉన్నాయి. సో అందరూ భయపడుతున్న ఈ స్క్రబ్ టైఫస్ గురించి మనం తెలుసుకుందాం. హలో, ఐఎమ్ డాక్టర్ సాయి తేజ, ఎండి జనరల్ మెడిసిన్. స్క్రబ్ టైఫస్ అనేది బేసికలీ ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. దీన్ని కాజ్ చేసే బ్యాక్టీరియా పేరు ఓరియంషియా సుసుగామిషి. ఈ బ్యాక్టీరియా మన బాడీలోకి ఎలా వస్తుంది అంటే మైట్ అని ఒక చిన్న పురుగు కుట్టడం వల్ల వస్తుంది. ఈ పురుగు ప్రిడామినెంట్గా వానాకాలంలో, దట్ ఈస్ జూలై టు సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఎక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడు వానలు ఎక్కువ ఉండడం వల్ల ఇంకొక 2-3 months కూడా ఎక్స్టెండ్ అవుతుంది. ఇది ఎవరెవరికి ఎక్కువగా కుట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అంటే పొలాల్లో పనిచేసే వాళ్ళకి, అనిమల్స్ దగ్గర ఎక్కువ ఉండే వాళ్ళకి, చెట్ల కింద మంచం వేసుకొని పడుకునే వాళ్ళకి, దాని తర్వాత చెట్లు లేకుండా పడుకునే వాళ్ళకి, దాని తర్వాత ఎక్కువ మాయిస్ట్ ఏరియాస్లో, డ్యాంప్ ఏరియాస్లో, మురికి కండిషన్స్ దగ్గరగా ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ ర్యాపిడ్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్ ఏరియాస్తో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువ తీవ్రంగా ఉంది. ఎక్కువ మంది కేసెస్ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నాయి. అసలు స్క్రబ్ టైఫస్ ఒక లక్షణాలు ఏంటి అంటే, స్క్రబ్ టైఫస్ అనేది కూడా మిగతా ఫీవర్ లాగే స్టార్ట్ అవుతుంటుంది. దీంట్లో కూడా ఫీవర్ ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, హెడేక్ ఉంటుంది, కొంతమందికి వామిటింగ్ ఉండొచ్చు, కొంతమందికి లూజ్ టూల్స్ అవ్వచ్చు, అంటే మోషన్స్ లాగా అవ్వచ్చు. ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉంటుంది. బట్ సార్, ఇది అన్ని జ్వరాల్లో కూడా ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి కదా, ఏది స్క్రబ్ టైఫస్? ప్రతి జ్వరం మన స్క్రబ్ టైఫస్ అనే భయపడాలంటే అవసరం లేదు. స్క్రబ్ టైఫస్ ఒక ఇంపార్టెంట్ లక్షణం ఏంటి అంటే ఎస్కర్ ఫార్మేషన్. అంటే ఈ స్క్రబ్ టైఫస్ లో పురుగు మనకి ఎక్కడైతే కుట్టుతుందో అక్కడ ఒక చిన్న గొల్ల లాగా లేస్తుంది. ఆ గొల్ల కొన్ని రోజులకి నీటి బుడగలాగా అవుతుంది. ఆ నీటి బుడగ పగిలిపోయి దాని తర్వాత ఒక చిన్న ఎస్కర్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు చూపించే ఎస్కర్స్ మన వెంకటగిరి నుంచి వచ్చిన 3 కేసెస్. ఈవిడికి చూస్తే భుజం మీద ఎస్కర్ ఉంది. ఏంటంటే ఈ భుజం మీద ఆవిడకి పురుగు కుట్టినట్టు తెలియలేదు. 9 నుంచి 10 రోజుల తర్వాత ఆవిడకి ఫీవర్ వచ్చింది. నెక్స్ట్ చూపించే కేసుకి ఏంటంటే ఇతను షర్ట్ లేకుండా పడుకున్నారు. షర్ట్ లేకుండా మంచం మీద పడుకున్నప్పుడు ఆయనకి తెలియకుండా ఈ పురుగు వచ్చి కుట్టడం వల్ల ఈ భాగంలో ఆవిడకి ఎస్కర్ ఉంది. ఈ ఎస్కర్ వచ్చిన 9 నుంచి 18 రోజుల తర్వాత చాలా మంది ఫీవర్ వస్తాయి. ఈ 2 కేసెస్ కూడా ఈ పురుగు కుట్టిన 10 రోజుల తర్వాత లక్షణాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఈ లక్షణాలు స్టార్ట్ అవుతుంది. ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే, సో ఎనీ ఫీవర్, మీకు ఈ సీజన్లో ఫీవర్ ఉండగా ఈ ఎస్కర్ అనేది ఎవరికి కానీ ఉన్నా, ఎస్పెషల్లీ ఈ ఎస్కర్స్ ఎక్కడ ఉంటాయి అంటే మన సంఖ భాగంలో కానీ, దాని తర్వాత మన తొడల భాగంలో కానీ, మన వీపు మీద కానీ మనకు కనపడని చోట్ల ఉంటాయి. ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఇది పెయిన్లెస్. ఈ ఎస్కర్స్ అనేది పెయిన్ఫుల్గా ఉండవు, అంటే నొప్పి వేయదు. కాబట్టి చాలా మంది మిస్ అవుతూ ఉంటారు. సో మీకు ఫీవర్తో బాధపడుతూ ఈ ఎస్కర్ ఏదైనా ఉందంటే దగ్గరలో మీ ఫ్యామిలీ డాక్టర్ని తప్పనిసరిగా కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఇది ఎర్లీగా ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఇంకో ఇంపార్టెంట్ డిఫరెన్స్, దీన్ని మిగతా ఫీవర్స్ని డిఫరెన్షియేట్ చేయడం ఏంటి అంటే,
రొటీన్ వైరల్ ఫీవర్స్ అయితే యూజువల్గా ఒక 3 డేస్కి తగ్గుతాయి. మోస్ట్ ఆఫ్ ద వైరల్ ఫీవర్స్ 5 to 7 డేస్లో సబ్సైడ్ అయిపోతాయి. బట్ ఈ స్క్రబ్ టైఫస్ అనేది మనకు దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కంటిన్యూస్గా ఫీవర్ ఉంటుంది. మనం ఏ పారాసిటమాల్ వేసుకున్నా ఏ మందు వేసుకున్న ఫీవర్ అనేది తగ్గదు. కాబట్టి మీకు ఏదైనా ఫీవర్తో బాధపడుతూ 5-6 డేస్ అయింది కానీ ఫీవర్ తగ్గట్లేదు, కంటిన్యూస్గా ఫీవర్ ఉంది, ఎస్పెషల్లీ మీ చర్మం మీద ఏదన్నా చిన్న మచ్చల్లా కానీ గొల్లల్లా కానీ నేను ఇందాక చూపించిన ఇమేజెస్లో యాష్కర్ లాంటిది ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ స్క్రబ్ టైఫస్ని మనం తొందరగా ట్రీట్ చేయకపోతే డిలే చేసే కొద్దీ ఏమవుతుంది అంటే ఒక 4-5 డేస్ తర్వాత గ్రాడ్యువల్గా ఒక్కొక్క ఆర్గన్ చెడిపోవడం స్టార్ట్ అవుతుంటుంది. వన్స్ ఈ ఆర్గన్స్ బ్రెయిన్కి స్ప్రెడ్ అయిందంటే మెనింజైటిస్ అండ్ ఎంకెఫ్లైటిస్ వస్తాయి. దీనివల్ల ఫిట్స్ రావడం కానీ పరాగ్గా మాట్లాడడం ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. దాని తర్వాత గుండెకి చూసుకుంటే మయోకార్డైటిస్ అంటారు. అంటే గుండె చాలా స్లోగా కొట్టుకుంటూ ఉంటుంది, గుండె యొక్క ఫంక్షన్ బాగా తగ్గిపోతూ ఉంటుంది. దాని తర్వాత ఊపిరితిత్తులు. స్క్రబ్ టైఫస్ ఇంకో ఇంపార్టెంట్ ఆర్గన్ దేన్ని ఎఫెక్ట్ చేస్తాయంటే ఊపిరితిత్తులు. సో లంగ్స్ లో ఇది ఏఆర్డిఎస్ కాజ్ చేయొచ్చు, న్యూమోనైటిస్ కాజ్ చేయొచ్చు. దీనివల్ల ఆక్సిజన్ తీసుకోవడంలో చాలా ఇబ్బంది ఉంటుంది పేషెంట్కి, గాలి తీసుకోలేరు, శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఆక్సిజన్ మీదకి వెళ్ళొచ్చు, కొంతమందికి అయితే వెంటిలేటర్ మీద కూడా వెళ్ళాల్సి రావచ్చు. దీని తర్వాత గ్రాడ్యువల్గా కిడ్నీస్ పాడవడం అనేది స్టార్ట్ అవుతాయి. ఇది నాన్ ఒలిగ్యూరిక్ ఎకి అంటారు. అంటే యూరిన్ పాస్ చేసేది నార్మల్గా ఉంటుంది కానీ కిడ్నీ యొక్క ఫంక్షన్ గ్రాడ్యువల్గా డిక్లైన్ అవుతూ ఉంటుంది. ఇలా ఒక్కొక్కటిగా ప్రతి ఆర్గన్ చెడిపోతూ ఉన్నప్పుడు లాస్ట్కి ఏమైపోతుంది అంటే పేషెంట్ సెప్టిక్ షాక్ అవుతారు. అంటే బీపీని నార్మల్ ఆక్సిజన్ మెయింటైన్ చేయడానికి కూడా మన బాడీ సహకరించక మెషిన్ మీద డిపెండెంట్గా అవ్వాల్సిన అవసరం రావచ్చు. వన్స్ ఆ స్టేజ్కి వెళ్ళిందంటే ఈ స్క్రబ్ టైఫస్ బార్ నుంచి మనం కాపాడడం చాలా చాలా కష్టం. కాబట్టి మనమందరం ఏం చేయాలంటే అంత తీవ్రమైన స్టేజ్కి వెళ్ళకముందే ఎర్లీ స్టేజెస్లోనే డిటెక్ట్ చేయాలి. కాబట్టి మీకు ఫీవర్తో పాటు ఏదైనా తురదు ఉన్నా కానీ, ఫీవర్ 5-6 డేస్గా తగ్గట్లేదు, కంటిన్యూస్గా ఫీవర్ ఉన్నా కానీ దగ్గరలో ఉన్న మీ ఫ్యామిలీ డాక్టర్ కానీ ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ తొందరగా కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే దీని యొక్క ట్రీట్మెంట్ చాలా సింపుల్. దీన్ని ఐడెంటిఫై చేయడం అనేది కష్టం. వన్స్ ఐడెంటిఫై చేసామంటే దీని యొక్క మెడిసిన్ ఈజీలీ అవైలబుల్ అండ్ ఈజీగా ట్రీట్ చేయొచ్చు కూడా. ఇప్పుడు నేను మీకు వెంకటగిరి నుంచి వచ్చిన 3 కేసెస్ ఆఫ్ స్క్రబ్ టైఫస్ గురించి చెప్తాను. ఫస్ట్ చూపించిన స్క్రబ్ టైఫస్ కేసు మన వెంకటగిరిలోని కాలేజ్ మిట్ట ప్రాంతంలో నుంచి వచ్చింది. లైక్ బస్ స్టాండ్ వెనకున్న కాలేజ్ మిట్ట ప్రాంతంలో పేషెంట్ వచ్చారు. ఈవిడికి 1 వీక్ నుంచే ఫీవర్ కంటిన్యూస్గా ఉంది, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కానీ ఫీవర్ తగ్గట్లేదు. ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు బాడీ పార్ట్స్ అన్ని డీటెయిల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు మాకు దొరికింది ఏంటంటే ఆవిడ రైక కింద భుజం భాగంలో ఒక చిన్న ఎస్కర్ ఉంది. దాన్ని చూడగానే మాకు అర్థమైంది ఇది స్క్రబ్ టైఫస్ అని. కాబట్టి ఆవిడకి స్క్రబ్ టైఫస్ ఒక టెస్ట్లు చేస్తే స్క్రబ్ టైఫస్ టెస్ట్ ఆబ్వియస్గా పాజిటివ్ వచ్చింది. స్క్రబ్ టైఫస్ ఒక ట్రీట్మెంట్ పెట్టగానే 3-4 డేస్లో పేషెంట్ రికవర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. ఈవిడికి ఏ ఆర్గన్ డ్యామేజ్ అవ్వలేదు, ఎర్లీగా డిటెక్ట్ అయింది, ఇంటికి వెళ్ళారు, హ్యాపీగా ఉన్నారు. 1 వీక్ తర్వాత మళ్ళీ వచ్చి చూపించుకున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ చూపించే కేసు ఏంటంటే ఇది మన పల్లం ప్రాంతం నుంచి వచ్చిన పేషెంట్. ఇతనికి ఏంటంటే షర్ట్ లేకుండా మంచం మీద పడుకోవడం అనేది అలవాటు. మేబీ ఎప్పుడు ఒక దగ్గర పొలం దగ్గర పడుకోవడం వల్ల ఇప్పుడు కుట్టినట్టుంది. ఈ భాగంలో అతనికి ఏంటంటే ఎస్కర్ వచ్చింది. ఇది 10 రోజుల నుంచి ఉంది, బట్ ఇది ఏదో పురుగు లేదు, దానివల్ల నాకేం నొప్పి లేదు కదా అని అలా వదిలేశారు. 10 రోజుల తర్వాత ఫీవర్ స్టార్ట్ అయింది. ఫీవర్ ఉన్నా కానీ అతను నెగ్లెక్ట్ చేసి లోకల్గా ఉన్న పారాసిటమాల్ ట్యాబ్లెట్లు మెడికల్ షాప్లో ఏవో ఒక యాంటీబయాటిక్స్ తీసుకుంటూ అలా 10 రోజులు అయిపోయింది. దాని తర్వాత ఏమైందంటే స్లోగా జాండిస్ డెవలప్ అయింది. అంటే పచ్చకమ్మలు వచ్చాయి. పచ్చకమ్మలతో పాటు యూరిన్ రావడం అనేది తగ్గిపోయింది. శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బంది అయ్యారు. ఈ స్టేజ్లో మన దగ్గర తీసుకొచ్చారు. మన దగ్గర తీసుకొచ్చినప్పటికి చూసేసరికి పేషెంట్కి ఆక్సిజన్ అందట్లేదు. ఆక్సిజన్ శాతం 70% ఉంది, 100 ఉండాల్సింది. శ్వాస అందట్లేదు. దాని తర్వాత పరాగ్గా మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు ఏంటి అంటే ఇతనికి హార్ట్ ఫంక్షన్ కూడా గ్రాడ్యువల్గా డిక్లైన్ అయింది. సో ఇదంతా ఏంటి అంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ అంటారు. ప్రతి ఒక్క ఆర్గన్ డ్యామేజ్ అయిన స్టేజ్లో తీసుకొచ్చారు. బట్ ఈ పేషెంట్ లక్కీగా ఏంటంటే ఇంటుబేటెడ్ అయ్యి వెంటిలేటర్ మీదకి వెళ్ళారు. వెంటిలేటర్ మీద 4 డేస్ ట్రీట్మెంట్ తీసుకొని గ్రాడ్యువల్గా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యి వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చి ఇతను కూడా డిశ్చార్జ్ అయ్యారు. బట్ ఈ స్టేజ్ నుంచి డిశ్చార్జ్ అయ్యే కేసెస్ చాలా తక్కువ ఉంటాయి. మనం ఏంటి అంటే అంత క్రిటికల్ స్టేజ్కి వెళ్ళిందంటే డిశ్చార్జ్ అయ్యే కేసెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే అతనికి అన్ని ఆర్గన్స్ డిస్ఫంక్షన్ అయినాయి. బట్ ఇతను అయితే మనం కాపాడగలిగాం. బట్ మన ప్రైమరీ లక్ష్యం ఏంటంటే ఇంత స్టేజ్ కాకుండా ఎర్లీ స్టేజ్లోనే ఈ వ్యాధిని కనిపెట్టగలం. మీ అందరికి ఇంకో క్వశ్చన్ ఉండొచ్చు, ఓకే సార్ ఈ వ్యాధి అందరికీ ఇంత తీవ్రంగా రావచ్చా, ప్రతి ఒక్కరు ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇలా ప్రాణాలు కోల్పోవాల్సి రావచ్చా? బట్ అందరికీ ఇలా సీరియస్ అవుతుందని లేదు, ఎవరికైనా సీరియస్ అవ్వచ్చు. బట్ ఎస్పెషల్లీ నేను ఇప్పుడు చెప్పే 6 గ్రూప్స్ ఆఫ్ ఇండివిజువల్స్లో చాలా క్రిటికల్గా ఉండొచ్చు. అదేంటంటే బిలో 5 ఇయర్స్ అంటే చాలా చిన్న ఏజ్ ఉన్న చిన్న పిల్లలు, గ్రేటర్ దెన్ 60 ఇయర్స్ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, ఎవరైతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్స్ ఉన్నారో అంటే షుగర్స్ అన్కంట్రోల్డ్గా ఉన్న వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్,
ఆల్రెడీ ఎప్పటి నుంచో కిడ్నీ డిసీజ్ పేషెంట్స్, లివర్ డిసీజ్ పేషెంట్స్, హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్, ఇంకేదైనా రొమటలాజికల్ డిసార్డర్స్ లైక్ కీళ్ళవాతము ఇలాంటి డిసీజ్కి వచ్చి స్టిరాయిడ్స్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరిలో ఈ వ్యాధి తీవ్రంగా ర్యాపిడ్గా ఎర్లీగా వర్సన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మిగతా వాళ్ళకి ఒక 5 to 7 days తర్వాత ఆర్గన్ డిస్ఫంక్షన్ స్టార్ట్ అయితే, ఈ పైన ఒక 6 కండిషన్స్లో పేషెంట్కి మటుకు 3-4 days నుంచే ఒక్కొక్క ఆర్గన్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ సీజన్లో ఈ స్క్రబ్ టైఫస్ ఎపిడమిక్ లాగా అందరికీ స్ప్రెడ్ అవుతుంది. సో ఏ ఫీవర్ని మీరు చాలా లైట్ తీసుకోవద్దు. 3-4 daysగా ఫీవర్ ఉంది, మీకు తగ్గట్లేదు అనిపించిన, ఫీవర్తో పాటు బాడీ మీద ఏదైనా ర్యాష్ వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్క్రబ్ టైఫస్ గురించి టెస్ట్ చేసుకోండి. ఓకే సార్, ఈ స్క్రబ్ టైఫస్ టెస్ట్ అనేది ఎక్కడ ఉంటాయి, ఎలా టెస్ట్ చేస్తాం? ఫస్ట్ 3-4 daysలో స్క్రబ్ టైఫస్ PCR అనేది చేయొచ్చు. బట్ ఈ స్క్రబ్ టైఫస్ PCR అనేది వెరీ కాస్ట్లీ టెస్ట్, అన్ని సెంటర్లో లేదు. కాబట్టి నెక్స్ట్ బెస్ట్ టెస్ట్ ఏంటంటే స్క్రబ్ టైఫస్ యాంటీబాడీ డిటెక్షన్ త్రూ ELISA ఆర్ ఇమ్యునోఫ్లూరెసెన్స్. అంటే స్క్రబ్ టైఫస్కి అగేన్స్ట్గా మన బాడీ ప్రొడ్యూస్ చేసే యాంటీబాడీస్ని డిటెక్ట్ చేసే టెస్ట్. ఈ టెస్ట్ తక్కువ కాస్ట్లోనే అవుతుంది, మోస్ట్ ఆఫ్ ద సెంటర్స్లో ఉంటుంది. రొటీన్గా మనం ఫీవర్ అంటే కామన్గా చేసే టెస్ట్ ఏంటంటే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్. బట్ ఇప్పుడు చూస్తున్నా అంటే మలేరియా అండ్ టైఫాయిడ్ కేసెస్ డ్రామాటిక్గా తగ్గిపోయాయి. మోర్ కేసెస్ ఆఫ్ స్క్రబ్ టైఫస్ పెరుగుతున్నాయి. సో ఫీవర్ కోసం వర్కప్కి వెళ్ళినప్పుడు మీరు కంపల్సరీ ఆ ఫిజిషియన్ని కానీ మీ ల్యాబ్ టెక్నీషియన్ కానీ కంపల్సరీ మాకు స్క్రబ్ టైఫస్ గురించి టెస్ట్ చేయండి అడగండి. 5-6 daysగా ఫీవర్ ఉంది అంటే ఆ స్క్రబ్ టైఫస్ ELISA అనేది మోర్ సెన్సిటివ్ టెస్ట్. ఇవి కాకుండా వీల్ ఫెలిక్స్ రియాక్షన్ ఇలాంటి టెస్ట్లు ఉంటాయి. బట్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ద బెటర్ టెస్ట్ ఈస్ ఆల్వేస్ PCR ఆర్ స్క్రబ్ టైఫస్ ELISA. మీరు ఫీవర్తో బాధపడుతున్నప్పుడు కంపల్సరీ ల్యాబ్కి వెళ్ళినప్పుడు స్క్రబ్ టైఫస్ టెస్ట్ కూడా చేయమని మీరు ఇన్సిస్ట్ చేసి చేయించుకోండి. ఇప్పుడు మనం స్క్రబ్ టైఫస్ యొక్క ట్రీట్మెంట్ గురించి చూస్తాం. స్క్రబ్ టైఫస్ ఒక ట్రీట్మెంట్ చాలా సింపుల్. దీన్ని డిసీజ్ని ఐడెంటిఫై చేయడమే కష్టం. ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్. దీని యొక్క ట్రీట్మెంట్ ఏంటంటే డాక్సిసైక్లిన్ 100 mg టాబ్లెట్ 2 times a day తీసుకోవడం. అది వారం నుంచి 2 వారాలు ట్రీట్మెంట్ తీసుకోవడం. కొంతమందికి డాక్సిసైక్లిన్ పడకపోయిన వాళ్ళకి అజిత్రోమైసిన్ అనే టాబ్లెట్ ఉంటుంది. ఈ అజిత్రోమైసిన్ అట్లీస్ట్ 5 to 7 days తీసుకోవడం. అనదర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనము స్క్రబ్ టైఫస్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక 90 to 95% ఆఫ్ ద కేసెస్ 36 గంటల్లోనే ఫీవర్ తగ్గడం అనేది స్టార్ట్ అవుద్ది. ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటున్న 2 days తర్వాత కూడా ఫీవర్ తగ్గలేదు అంటే అప్పుడు అది స్క్రబ్ టైఫస్ కాకుండా ఇంకేదైనా ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు, ప్లస్ స్క్రబ్ టైఫస్తో పాటు ఇంకేదైనా ఇన్ఫెక్షన్ కూడా ఉండొచ్చు. ఉత్త స్క్రబ్ టైఫస్ అయితే మాత్రం ఈ ట్రీట్మెంట్ కంపల్సరీ రెస్పాండ్ అవుతుంది. నౌడేస్ మోర్ అండ్ మోర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ వస్తుంది, లైక్ డాక్సిసైక్లిన్ అండ్ అజిత్రోమైసిన్ కంబైన్డ్గా కలిపిస్తే ఇంకా మోర్ ఎఫెక్టివ్ అని చెప్పి. బట్ ప్రిడామినెంట్ ట్రీట్మెంట్ మటుకు డాక్సిసైక్లిన్ అండ్ అజిత్రోమైసిన్. ఓకే, మనం స్క్రబ్ టైఫస్ రాకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇది ప్రిడామినెంట్గా ఫార్మర్స్కి పొలంలో పనిచేసే వాళ్ళకి వస్తుంది. కాబట్టి మీరు పొలంలోకి వెళ్ళేటప్పుడు మీ చెప్పులు లేకుండా మటుకు వెళ్ళొద్దు, చెప్పులు వేసుకొనే వెళ్ళండి. ప్లస్ ఫుల్ హ్యాండ్స్ స్లీవ్స్, ఇక్కడ వరకు ఉన్న స్లీవ్స్ అండ్ ప్యాంట్స్ వేసుకొని వెళ్ళండి. షార్ట్స్ వేసుకొని వెళ్ళదు ఈ రైనీ సీజన్లో. నెక్స్ట్ టక్ ఇన్ ప్రొసీజర్ అంటారు, అంటే సాక్స్ వేసుకొని సాక్స్ లోపలికి మీ ప్యాంట్ అని టచ్ చేసుకొని వెళ్ళండి. దీని ద్వారా ఏంటంటే పురుగు మనకు కుట్టే ఛాన్సెస్ బాగా రిడ్యూస్ చేయగలం. రెండోది, అర్బన్ ఏరియాస్లో టౌన్లో ఉండే వాళ్ళు ఏంటంటే మీ చుట్టుపక్కల ప్రాంతాలు చాలా క్లీన్గా పెట్టుకోండి. ఎక్కడ బంక నిలవనియొద్దు, తడిగా ఉండనివ్వద్దు. ఎక్కడైతే బంక నిలుస్తుందో అక్కడికి పురుగులు ఎక్కువ గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత ఈ సీజన్ వరకు మీరు పడుకునేటప్పుడు చాలా మందికి షర్ట్ ఇప్పేసి పడుకోవడం అనేది అలవాటు ఉంటుంది. బట్ ఈ సీజన్ వరకు మీరు షర్ట్ వేసుకొని లేదా టీషర్ట్ వేసుకొని పడుకోండి. ఎందుకంటే షర్ట్ లేకుండా పడుకున్నప్పుడు ఈ మైట్ అనేది మిమ్మల్ని కుట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అదే షర్ట్ వేసుకుంటే ఛాన్సెస్ మీరు తగ్గించగలుగుతారు. దాని తర్వాత బాగా డస్ట్ ఉన్న చెట్ల కింద కానీ పడుకోవడం అవన్నీ అవాయిడ్ చేయండి. చెట్టుకు ఆనుకొని ఉండడం కానీ ఇలా ఉండడం వల్ల ఆ పురుగు కానీ చెట్టు మీద ఉండేది, దాని ద్వారా మనకు కుట్టే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ఛాన్సెస్ అన్ని అవాయిడ్ చేస్తూ ఉండండి. బేర్ ఫుట్ వాకింగ్ అవాయిడ్ చేయండి. దాంతోపాటు పైరమెథ్రిన్ అనే ఒక స్ప్రే ఉంటుంది. ఇది మీ మున్సిపాలిటీ వాళ్ళని కానీ మీ ఇంటి దగ్గర వాళ్ళని కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ని అడిగి ఎక్కడైతే పురుగులు ఎక్కువ ఉన్నాయో, బంక ప్రాంతం ఎక్కువ ఉందో, క్యాటిల్ ఎక్కువ ఉందో, అంటే పాలు పితికే వాళ్ళు ఎక్కువ ఉన్నారో ఆ ఏరియాలో అంతా ఈ పైరమెథ్రిన్ అనేది స్ప్రే చేయించండి. ఈ స్ప్రే చేయడం వల్ల ఆ పురుగు చనిపోతూ ఉంటుంది. ఆ లార్వా చనిపోవడం వల్ల మనకి బ్యాక్టీరియా వచ్చే ఛాన్సెస్ చాలా వరకు తగ్గించుకోగలం. సో ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకోండి. ఏ ఫీవర్ని నెగ్లెక్ట్ చేయద్దు. ఎస్పెషలీ ఫీవర్ విత్ ర్యాష్ వస్తే, అంటే ఫీవర్తో పాటు ఆ పురుగు వచ్చిన వాళ్ళని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఫీవర్ 5-6 daysగా తగ్గకపోతే మీరు వెళ్ళి ఈ ఎపిడమిక్ సీజన్ కాబట్టి స్క్రబ్ టైఫస్ టెస్ట్ చేసుకోండి. దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కలవండి. ఇలాంటి మరెన్నో మెడికల్ విషయాలు మీరు తెలుసుకోవడానికి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.